కష్టంగా ఉందని సిజర్స్ తెచ్చుకున్నాను ఫ్రెండ్. సోకులు మనకి ఎందుకు అని చెప్పిన ఇట్స్ మై బర్త్డే. నా బర్త్డే రోజు ముందుగా రాముల వారిని దర్శించుకుందాం అనుకున్నానండి. స్పెసిఫిక్ గా అమ్మాపల్లి రాముల వారి గుడి, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ దర్శనం అవ్వలేదు. సో రాముల వారిని దర్శించుకొని నా డే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి స్కూల్లో ఏవో యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి మా పెద్ద పాప రాలేదు. సినిమాల్లో చూడడమే కానీ ఎప్పుడు డైరెక్ట్ గా చూడలేదు. హరిదాస్ ని ఫస్ట్ టైం చూస్తున్నా. దశరథ నందన దశరథ నందన దశముఖహరణ దశరథ నందన. ఈ టెంపుల్ బయట కొలను ఉంది కదా, ఇక్కడ ఎక్కువగా షూట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. టెంపుల్ విజిట్ అయిపోగానే మేము ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వచ్చేసాము. చిల్డ్రన్స్ డే కదా, మా చిన్నది ఆడిచ్చండి, చిల్డ్రన్స్ డే కదా మరి నాకేంటి అని అడుగుతుంది అనమాట. సో ఓకే, గేమింగ్ జోన్ కి తీసుకెళ్దామని అయితే ఇక్కడికి వచ్చేసాము. మా బబ్లీతో పాటు సరదాగా మేము కూడా గేమింగ్ ఫుల్ గా ఎంజాయ్ చేసేసి అక్కడి నుంచి లంచ్ కి గచ్చిబౌలిలో మారేడు మిల్లి అని ఒక రెస్టారెంట్ ఉంటుందన్నమాట. మా ఫేవరెట్, చాలా రోజులైంది విజిట్ చేసి అని చెప్పి అక్కడికైతే వచ్చాము. స్పెసిఫిక్ గా ఇక్కడ బొంగులో చేసే రెసిపీస్ చాలా బాగుంటాయి అనమాట. అండ్ కుక్కర్ బిర్యానీస్, పులావ్స్ ఇవి ఉంటాయి. ఫుడ్ ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఈవినింగ్ వచ్చేసి ఫ్యామిలీతో ఒక రీల్ చేద్దాం అనుకున్నా, ట్రాన్సిషన్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. చెక్ చేయకపోతే స్క్రీన్ పైన నా ఐడి ఇస్తాను, చెక్ చేసేయండి. టు మై సర్ప్రైజ్ నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. ఓకే ఓకే, మ్యాగ్నెట్స్ కదా, తెలీదా? ఇది నాకు తెలిసి ఏ బుక్ లేకపోతే పెయింటింగ్ కిట్ ఫ్లాప్. ఓకే, కష్టంగా ఉందని సిజర్స్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ప్యాక్ చేసినోడికి లేదు, కట్ చేసినోడికి కష్టం. ఎస్, ఇది ఇన్ని ప్లాస్టర్లు వేస్తే తీయడం ఎంత కష్టమో తెలుసా? నేను కరెక్ట్ గానే గెస్ చేసా. బుక్ అన్నా, యా ఇట్ ఇస్ అ స్క్రాప్ బుక్. మళ్ళీ నువ్వు ఫెయిల్డ్ అంట. నేనే కన్ఫ్యూజ్ అయ్యా. అమ్మ ఫైనల్లీ పీకేసా. ఎప్పటి నుంచో ఇది మన విష్ లిస్ట్ లో ఉందన్నమాట. ఓకే, ఇన్ని సోకులు మనకి ఎందుకు అని చెప్పి నేను ఇప్పుడు కొనుక్కోలేదు. ఐ గాట్ ఇట్ యాజ్ అ గిఫ్ట్. ఎస్ ఓకే, ఎస్ ఐ లవ్ ఇట్. ఈ పువ్వు చాలా ఈజీగా పీకచ్చు. ఏంటి గెస్ గెస్ గెస్? ఓకే ఓకే, చాలా లైట్ ఉంది. హ్యాండ్ కర్చీఫా? వాట్ ఏ గెస్. ఇంతకన్నా పిచ్చి గెస్టులు చేసి మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ చేయదలుచుకోవాలా. ఇప్పుడు నేను గెస్ట్ చేయగలుగుతానేమో. సమ్ ఫోటో ఆల్బమ్ చూద్దామా? యా, నా గెస్ట్ రైట్ అని అనుకుంటున్నా. ఏస్థెటిక్ అంటారు కదా కొంతమంది, ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. నేనే ఓ క్యారికేచర్. బాగుంది. ఇది నేనేనా? నువ్వే. గిబి. అండ్ దీనికి స్టాండ్ అది భలే ఉంది, క్యూట్. ఐ లవ్ ఇట్. యు లవ్ ఇట్? yes I loved it. సో మీకు కూడా ఒకసారి దగ్గర నుంచి చూపిస్తా, చూసేయండి. మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో సౌమ్యని అడిగి కమెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తాను లింక్. ఇసా మనకు దొరుకుతుందండి FNP లో, మనం చూడొచ్చు. ఫస్ట్ ఫ్లవర్ పీకున్నాం. ఇది కూడా గెస్. ఇది సమ్ యాక్టివిటీ బుక్, యాక్టివిటీ రిలేటెడ్ సంథింగ్. ఏస్థెటిక్. ఏం బ్యాచ్ అమ్మ వీళ్ళు? జెన్ ఆల్ఫా. నేను కనిపెట్టేశాను ఇదేంటో. ఏంటది? బ్లూ డాట్ నుంచి వచ్చింది. ఐ గెస్ సంథింగ్ రిలేటెడ్ టు ఫోటోస్ అని అనుకుంటున్నా. మొత్తం మెస్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఇట్స్ ఓకే, తర్వాత క్లీన్ చేసేసి వెళ్ళిపోతుందిలేండి సౌమ్య. నేనంట అంటే గిఫ్ట్స్ ఎవరిస్తే ఆ గిఫ్ట్ రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా క్లియర్ చేయాలి మరి. ఆల్బమ్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయాల. హీరోయిన్ పోజ్ ఫస్ట్ పేజ్ చూపిస్తాను మీకు, చూడండి. బాగుంది బాగుంది, వెరీ నైస్ వెరీ నైస్. ఓ వావ్, హీరో హీరోయిన్స్. సో బేసిక్ గా నా ఫొటోస్ అన్ని కలిపి ఫ్యామిలీ అండ్ మోస్ట్లీ మైన్ క్యూరేట్ చేసి షీ మేడ్ ఆల్బమ్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఓకే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఇది కూడా గెస్ చేయాలా? ఓకే, it's what, sleeping mask, eye mask. Cute. So I'm going to use this soon.
ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ యూజ్ చేయబోతుందని గెస్ చేయండి. కీప్ ఫాలోయింగ్, అప్పుడే మీకు ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఏంటిది? గెస్ వాట్ మైట్ బీ ఇన్ ఇట్? చైన్? ఓ వావ్, బాగుంది, చాలా బాగుంది. చక్కగా చిన్న చిన్న క్రిస్టల్స్ వచ్చి బాగుంది. సో నెక్స్ట్ గిఫ్ట్ ఇది నేను ఈజీగా గెస్ట్ చేసి ఇస్తాను, ఎందుకంటే కనిపిస్తుంది క్లియర్ గా. పవర్ బ్యాంక్ విచ్ ఇస్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ మీ. దానికి చెప్పాను, గుర్తు పెట్టుకొని అయితే ఇది ఆర్డర్ చేసేసింది. యా, థ్యాంక్ యూ. yes, బబ్లీ దగ్గర నుంచి నాకు ఒక క్యూట్ గిఫ్ట్. థ్యాంక్ యూ బబ్లీ. ఇది ఫింగర్స్ తో పెట్టిందంట మొత్తం, ఇక్కడ అంతా కూడా కింద హార్ట్స్. హ్యాపీ బర్త్డే కార్డ్ ఒకటి చేసింది అనమాట బబ్లీ. అసలు ముందు డెకరేషన్ చూడండి లోపల చేసింది. The next day. Then this is the next day. ఇది సర్వాణి వాళ్ళ ఇంట్లో సౌమ్య, సర్వాణి అలాగే కుట్టేష్మిత కలిసి నా కోసం డెకరేషన్ చేశారు. సో స్వీట్, నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను. అదర్ దాన్ ఫ్యామిలీ నా కోసం ఇలా ఎవరు ఎప్పుడు చేయలేదు. ఐ వాజ్ రియల్లీ స్పీచ్లెస్. దెన్ మళ్ళీ కేక్ కటింగ్ చేసేసి తర్వాత ఇక్కడే ఒక ఫన్ రీల్ అయితే షూట్ చేసాము. ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశాను, మిస్ అయితే చెక్ చేసేయండి. హలో, ఆఫీషియల్లీ నా బర్త్డే అయితే నిన్న అయిపోయింది. టెక్నికల్లీ యాక్చువల్ గా ఇవాళ నవంబర్ 15th అనమాట. నేను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాను. ఇవాళ వచ్చేసి ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. సో ఐ హ్యావ్ దుర్గా విత్ మీ, సర్వాణి, అండ్ మీరు చాలా వీడియోస్ లో చూసారు కదా సౌమ్య. ఓకే, సో మేము నలుగురం కలిసి చిల్ గర్ల్స్ డే అవుట్ అయితే బయటకు వెళ్తున్నాము. ఈ బర్త్డే ఏంటంటే కంప్లీట్లీ ఫన్ ఫీల్డ్ అయితే ఉండాలి అనుకున్నట్టుగా నేను ఈసారి ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో లెట్ మీ టేక్ యూ త్రూ. నేను రీసెంట్ గా ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా నా బర్త్డే డ్రెస్ గురించి, పిక్ మై అవుట్ఫిట్ అని చెప్పి. సో చాలా మంది అయితే బ్లాక్ అండ్ వైట్ అవుట్ఫిట్ కే ఓట్ చేశారనమాట. నాకు కూడా రెండిట్లోనూ బ్లాక్ అండ్ వైట్ అవుట్ఫిట్ బాగుంది అనిపించింది. సో నా బర్త్డే కి యాక్చువల్లీ వేరే అవుట్ఫిట్ మీరు ఆల్రెడీ చూసేశారు, సేమ్ ఇంకమ్మ చూసేసారు. సో ఇవాళ ఫ్రెండ్స్ తో ఎలాగో డే అవుట్ అండ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ నేను బ్లాక్ అండ్ వైట్ వేసుకొని స్టైల్ చేశాను. కంప్లీట్ లుక్ ఎలా ఉంది ఏంటి అని ఆల్రెడీ మీరు వీడియోలో ఇంతకు ముందు చూసే ఉంటారు. కొన్ని క్లిప్పింగ్స్ అండ్ పిక్చర్స్ అండ్ ఆల్ కూడా నేను ఇక్కడ మీకు యాడ్ చేస్తాను. ఓకే, ఏది కోతి? అండ్ మీరు బ్లాగ్ లో ఇంతకు ముందు చూసే ఉంటారు కదా చైన్, సో ఈ చైన్ చూడండి, సో బ్యూటిఫుల్ గా అనిపించింది. యాక్చువల్ గా డైరెక్ట్ గా కన్నా పెట్టుకుంటే అసలు చాలా బాగుంది. సో దుర్గా, నువ్వేమైనా చెప్తాం అనుకుంటున్నావా? లేకపోతే ఎక్కడికి వెళ్తాం కదా. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద డే. సో ఈ బర్త్డే ఫన్ ఫీల్డ్ ఉండాలి అని అనుకున్నాను కాబట్టి ఐ చూస్ గేమింగ్ జోన్ అనమాట. అందులో కూడా నియాన్ వరల్డ్ చూస్ చేశాను. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దీనిలో మనకి 2 things ఉంటాయండి. దిల్ గివ్ అ టెడ్డీ, దాన్ని మనం పెయింట్ చేసుకొని మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఐ వాంటెడ్ టు గివ్ అ సోవీనియర్ అనమాట, ఎప్పటికీ ఈ బర్త్డే మా ఫ్రెండ్స్ కి గుర్తుండిపోవాలని చెప్పి. అండ్ అదర్ వన్ వచ్చేసి క్యాన్వాస్ ఉంటుంది. మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోవచ్చు. క్లియర్లీ వీ చూస్ టెడ్డీ. మేము వెళ్ళినప్పుడు అయితే అసలు క్రౌడ్ ఏం లేదు. స్పెసిఫిక్ గా మాకు నచ్చిన పాటలు బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెడ్డీని చక్కగా డిఫరెంట్ కలర్స్ అయితే కలర్ చేసాము. మనకు కావాల్సిన కలర్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. దెన్ కలర్స్ తో ఆడుకోవడానికి మనకు కూడా నియాన్ కలర్స్ ఇస్తారనమాట. సరదాగా ఇలాగ కలర్స్ తో ఆడుకున్నాం. బ్యాక్గ్రౌండ్ లో మనకు నచ్చిన పాటలు ప్లే అవుతూ ఉంటే ఈ విధంగా హ్యాపీ డాన్స్ అయితే చేసేసాము. ఫుల్ 2 అయితే ఎంజాయ్ చేసాము. వన్స్ ఇన్ లైఫ్ టైం ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. లిటరలీ చిన్న పిల్లల్లాగా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము. మా ఫ్రెండ్స్ కి కూడా ఈ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. ఈవినింగ్ సమీరా భరద్వాజ్ లైవ్ కాన్సర్ట్ కి వచ్చేసాము. అదర్ దాన్ హర్ ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్స్ కూడా ఇక్కడ పర్ఫామ్ చేశారు.
మై గాడ్, నాకు సర్వాణికి అండ్ దుర్గాకి దిస్ ఈజ్ అ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లైవ్ కాన్సర్ట్ లో ఈ విధంగా పాటలు వినడం. మాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. దిస్ ఈజ్ ద హైలైట్ ఆఫ్ మై బర్త్డే అని చెప్తాను. అది ఇద్దరు ఒకటే పొత్తుకొచ్చాడు, అక్కడి నుంచి చూస్తున్నాడు. సమీరా కంటిన్యూస్ గా 30 minutes వరకు అయితే పాడుతూనే ఉంది. ఇట్ వాజ్ లైక్ రియలీ వావ్. లుక్ ఎట్ మీ, మ్యూజిక్ అంటే మామూలుగానే పిచ్చి, దట్టు ఇలా లైవ్ కాన్సర్ట్ అంటే అసలు నా కంట్రోల్లో నేను లేను. లిటరల్లీ అసలు డాన్స్ చేస్తూనే ఉన్నా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్ మీతో కూడా షేర్ చేసేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఓ లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో తప్పకుండా షేర్ చేసేయండి. ఇప్పటి వరకు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి. ఐ విల్ మీట్ యు విత్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, బాయ్.